నాన్నగారు మేము వితౌట్ బుక్స్ బతుకు సక్తాం, మేము వితౌట్ గేమ్స్ బతుకు సక్తాం, కానీ వితౌట్ ఫుడ్ నై బతుకు సక్తాం. రే ఆ భాష ఏంట్రా మాయిల్ పక్కీర్ లాగా? ఇంతకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సరిగ్గా చెప్తావు. ఏం లేదండి, నేను పుస్తకాలు లేకపోయినా ఆ సినిమాలు షికారులు లేకపోయినా బతుకుతాను, కానీ ఫుడ్ లేకపోతే బతకలేనని చెప్తున్నానండి హిందీలో. ఊరిని ఇప్పుడు దాకా నువ్వు హిందీలో మాట్లాడావా? బాబు బాబు నీకు హిందీ నేర్పించిన నెంబర్ ఒకసారి ఇరా. నెంబర్ కావాలా? అయితే మీరు రమేష్ గారికి ఫోన్ చేయాలి. ఆ రోడ్డు బేవర్స్ గారి నెంబర్ నాకెందుకురా? మరి నాకు హిందీ నేర్పింది ఆడేనండి. నా మధ్య హైదరాబాద్ పెళ్లికి వెళ్ళాడు, 2 రోజుల్లో హిందీ నేర్చుకొచ్చి నాకు అరపోట్లో నేర్పిస్తాడు. ఏంట్రా ఆ 2 రోజుల్లో హిందీ నేర్చేసుకొచ్చి నీకు అరపోట్ల హిందీ నేర్పిస్తాడా? నీ కంటికి నేను ఎట్ట కనిపిస్తున్నాను రా? అబ్బా నిజమేనండి, చెప్పింది అర్థం చేసుకోరేంటి? కావాల్సి ఏదైనా క్వశ్చన్లు అడగండి, మీకే తెలిసిపోద్ది. అబ్బో మంచి హుషారుగా ఉంది రోయ్ బండి. ఏది నన్ను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాను చెప్పి హిందీలో చెప్పు. సరే జాగ్రత్తగా వినండి. హమ్ తుమ్కో లగా దేంగే. చెత్తనా కొడక. అమ్మా ఎందుకు కొట్టారండి? మీరే కదా అడిగారు. కొట్టాలా నరకాలా? హిందీలో మాట్లాడరా అంటే ఆ బోగ్గారి దగ్గర నేర్చుకున్న బూతులు మాట్లాడతావా? ఏంటి నేను ఇప్పుడు దాకా మాట్లాడిన హిందీ కదా, బూతులా? మామూలు బూతులు కావరా అవి, బండ బూతులు. అరే రమేష్ గా, హిందీ నేర్పుతారని చెప్పి బండ బూతులు నేర్పుతావా? మిత్రద్రోహి. ఏంట్రా పిచ్చి సన్నాసి, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు. ఏం లేదు నాన్నగారు, నాకు ఎంత మంచి హిందీ నేర్పినందుకు ఆ రమేష్ గారికి ఎలాగైనా సరే బాంబు లగాద్దాంగే అని చూస్తున్నానండి. మళ్ళీ అదే మాట. అమ్మా రాయ్ మొన్న నేను మళ్ళీ ఆ రోడ్ బేవర్స్ గడితో చూసానుకో, నీకు అక్కడే బాంబు లగాదేంగే. ప్రేక్షక దేవుళ్ళకు మా చిన్న మనవి, మీకు గానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి మా వీడియో షేర్ చేయండి. మా వన్ మోదీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. గంట సింబల్ కొట్టడం వల్ల మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి.